ఆర్గ్యుమెంట్ ఇచ్చిన వాళ్ళకి అదే సమాధానం కదా మరి. అంతే కదా. అంటే మీ సోకాల్డ్ ఉదారవాదం అంటారా, అది మీకు మీరు ఇచ్చిన సర్టిఫికేట్స్. అసలు ఉదార లేని వాళ్ళే అసలు ఏ కొసాన కూడా వాళ్ళకు ఎటువంటి ఒక విధమైనటువంటి లిబరల్ అన్నటువంటి థాట్ లేనటువంటి వ్యక్తులు వాళ్ళకి లిబరల్స్ అని సర్టిఫికేట్ ఇచ్చుకున్నారు. అంతకుమించి ఏమీ లేదు దాంట్లో. మన దేశంలో లెఫ్ట్ రైట్ అన్నటువంటి కాంబినేషన్ మన దేశంలో పనిచేయవు. యూరోప్ లో అమెరికాలో పనిచేస్తే కానీ మన దేశంలో అలా చూడడానికి వీలు. ఎందుకంటే మనకు లెఫ్టిస్టులు అందరూ కూడా వాళ్ళ పిల్లలందరూ కూడా చాలా ధనికులు, వాళ్ళందరూ ఇండస్ట్రీస్ నడిపిస్తారు. అలాగే మనకు సోకాల్డ్ రైట్ వింగర్స్, సోకాల్డ్ రైట్ వింగ్ అన్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇచ్చిన ఉచితాలు ఇంకా బహుశా లెఫ్ట్ వింగ్ కూడా ఇవ్వరంత ఉచితాలు వాళ్ళు ఇచ్చారు. కాబట్టి లెఫ్ట్ రైట్ అన్నది మన దేశంలో పనిచేయాలి. ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఉదారవాదం అనేది వెస్టర్న్ ఫిలాసఫీ, లిబరలిజం అనేది వాళ్ళ ఫిలాసఫీ, మన దేశంలో పనిచేయదు. వీళ్ళు ఒక విధమైనటువంటి తీవ్రమైనటువంటి భావజాలం ఉండి ఒక విధమైన నెగటివ్ భావజాలం ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు లెఫ్ట్ లిబరల్స్ సర్టిఫికేట్ ఇచ్చినంత మాత్రాన అది వాళ్ళకి ఇమ్మడదు. ఫస్ట్. రెండవది, ఇండి కూటమి యాక్చువల్ గా 322 ఓట్లు వాళ్ళకి రావాలి. యాక్చువల్ 300 ఓటు వేశారు అని చెప్పి జయరాం రమేష్ గారు ట్వీట్ చేశారు. 315 ఓట్లు మాకు ఎంతమంది వేశారో 100% 315 మంది ఓటు వేశారు అని చాలా గర్వంగా ట్వీట్ చేశాడు. మరి ఆ క్యాండిడేట్ కి వచ్చింది 300 ఓట్లే వచ్చి 15 ఓట్లు ఎక్కడ పోయినాయి? సో అది ఆయన సమాధానం చెప్పాలి. రెండవది, ఎన్డీఏ కూటమికి 422 సీట్లు మాత్రమే గతంలో అష్యూర్డ్ గా ఉన్నవన్నమాట. అంటే మనకు స్టాటిస్టిక్స్ చూసామంటే కనుక ఈ రోజు మనకు ఉన్నటువంటి ఎలక్టోరల్ అలయన్స్ ఏదైతే మనకు కాలేజ్ ఉందో, మనకు లోక్సభ రాజ్యసభ ఇద్దరు కలిస్తే కనుక 781 సీట్లు ఓట్లు రావాల్సి. దాంట్లో 7 మంది లేరు, 6 మంది రాజ్యసభలో, ఒక లోక్సభలో సీట్లు ఖాళీలు ఉన్నాయి. కాబట్టి 788 బదులు మనకు 781 ఓట్లు రావాలి. దాంట్లో సగం చూసామంటే 391 సీట్లు రావాలి. ఎవరు అది వస్తే వాడు గెలుస్తాడు. దాని ప్రకారం మనకు ఎన్డీఏ చూస్తే 422 సీట్లు ఓట్లు రావాలి. దానికి భిన్నంగా 452 ఓట్లు వచ్చినాయి. అంటే 30 ఓట్లు ఎక్కువ వచ్చినాయి వాడికి. మరి ఇది ఏంటి? 15 ఓట్లు ఇన్వాలిడ్ అయిన తర్వాత 15 ఓట్లు కూడా మనకు ఎవరినో ఒకరో ఇద్దరు తప్పు చేసి ఉండొచ్చు, మనకు తెలియదు. ఎవరితో ఏవి ఇన్వాలిడ్ అయినో మనకు తెలియదు. కాబట్టి ఇన్ని అయినా కానీ కూడా వాళ్ళకి 452 వచ్చింది. అంటే 30 ఓట్లు వాళ్ళకి రావాల్సిన దానికంటే ఎక్కువ వచ్చినాయి. వీళ్ళు ఓటు వేసిన 315లో కూడా 300 వచ్చింది, 15 రాలేదు. ఇది మరి వాళ్ళ భావజాలంకి విక్టరీ అంటారా, మోరల్ విక్టరీ అంటారా? ఓడిపోయిన ప్రతిసారి కూడా మోరల్ విక్టరీ అని చెప్పుకుంటుంటారు. కాబట్టి మరి దీన్ని ఏమనాలో నాకు తెలియదు. అది ఈ గెలుపు ఓటం అన్నది డెమోక్రసీలో జరుగుతూనే ఉంటాయి. సిద్ధాంతాల పరంగా మీరు గెలుస్తున్నారు, ఓడిపోతున్నారు అన్నది మామూలుగా లోక్సభ రాజ్యసభ ఎన్నికల్లో మీరు ఏమైనా చెప్పుకోవచ్చు. కానీ ఎస్పెషల్లీ రాజ్యసభ ఎన్నికలు కానీ, లేదా మనకు ప్రెసిడెన్షియల్ ఎన్నికలు కానీ, లేదా మన వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ లో కానీ సిద్ధాంతాలతో సంబంధం లేదు. ఎవరికి బలాబలాలు ఉన్నాయో ఆపోజిషన్ కి, తర్వాత ప్రభుత్వానికి, ఎవరి ఎంపీలు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ బలం ఎంత ఉన్నదో దాని ఆధారంగా ఎన్నికలు జరుగుతాయి. సిద్ధాంతాలు పక్కన పెట్టాలి. సిద్ధాంతాలు గెలిచాయా ఓడాయంటే కనుక మరి సల్వాజుడం ఇల్లీగల్ అని చెప్పి ఇచ్చిన జడ్జిమెంట్ ఓడిపోయిందని అనుకోవచ్చు కదా ఇప్పుడు మనం అలాంటప్పుడు. అవును. కాబట్టి సమర్థించినటువంటి భావజాలం ఓడిపోయిందని అనుకోవచ్చు కదా మనం. కాబట్టి ఇది సిద్ధాంతం లెక్క విషయమే లేదు ఇక్కడ. నంబర్స్ మన లోక్సభ రాజ్యసభ కలిస్తే వీళ్ళిద్దరూ కలిసి ఎంత స్ట్రెంత్ ఉందో దాంట్లో ఎవరికి బలాబలాలు ఉన్నాయన్నదే ఇక్కడ ఉన్నటువంటి విషయం. రెండవది, మనం చూస్తే కనుక మహారాష్ట్రలో గతంలో శివసేన మహారాష్ట్ర క్యాండిడేట్ ఉన్నందుకు ఎన్డీఏకి వ్యతిరేకంగా వాళ్ళు మహారాష్ట్ర క్యాండిడేట్ సమర్థించిన దాఖలాలు ఉన్నాయి. అటువంటిది ఈసారి తెలుగు వాళ్ళందరూ కూడాను ఈయన తెలుగువాడు కాబట్టి ఓటేస్తారని అనుకున్నారు. దాంట్లో ఒక పార్టీ కంప్లీట్ గా బాయ్కాట్ చేసింది. టిఆర్ఎస్ పార్టీ కంప్లీట్ తెలంగాణ ఉద్యమం చేసిన కేసీఆర్ గారు తెలంగాణ వాడు అయినప్పటికీ సుదర్శన్ రెడ్డి గారు ఓటేయకుండా ఎలక్షన్ బాయ్కాట్ చేశారు. ఇందులో చాలా ఆసక్తికరమైన అంశం అది.